హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఈజ్ దుర్గా ప్రసాద్. నేను ప్రస్తుతం తమిళనాడులోని కన్యాకుమారి ప్లేస్లో ఉన్నాను. ఇక్కడ ఫేమస్ ప్లేసెస్ని మీకు 1 by 1 చూపించడం జరుగుతుంది. చూద్దాం పదండి. కన్యాకుమారి భారతదేశంలో ప్రసిద్ధ పర్యాటక కేంద్రం మరియు తీర్థయాత్రా స్థలం. 3 సముద్రాల సంగమ స్థానముగా మరియు తమిళనాడులోని ప్రసిద్ధ పర్యాటక కేంద్రముగా పిలువబడే కన్యాకుమారి అనేక పురాతన చారిత్రక రికార్డులను కలిగి ఉంది. పర్యాటకులకు మాత్రమే కాకుండా చరిత్ర ప్రియులకు కూడా కన్యాకుమారి ప్రభుత్వ మ్యూజియంను జనవరి 30, 1991న తమిళనాడు ప్రభుత్వముచే స్థాపించబడినది. కన్యాకుమారి మ్యూజియం బంగాళాఖాతం ఒడ్డున గల కన్యాకుమారి బీచ్ మార్కెట్ రోడ్డులో కలదు. ఇదే కన్యాకుమారి మ్యూజియం మెయిన్ ఎంట్రన్స్. ఈచ్ టికెట్ కాస్ట్ 5 రూపీస్. టికెట్ తీసుకుందాం పదండి. కన్యాకుమారి మ్యూజియం ఈ ప్రాంతం యొక్క గొప్పతనాన్ని మనకు వెల్లడిస్తుంది. టికెట్ తీసుకొని లోపలికి ఎంట్రీ అవ్వగానే ఎదురుగుండా మనకు ఈ డైనోసార్ వెల్కమ్ పలుకుతోంది. ఈ మ్యూజియం లోపల గల కళాకృతులను మీరు ఇప్పుడు వీక్షిస్తూ ఉన్నారు. ఇక్కడ పీకాక్, స్నేక్, బర్డ్స్కు సంబంధించిన కళాకృతులు ఉన్నాయి. వాటిని వీక్షించండి. ఈ మ్యూజియంలో వివిధ కాలాలకు చెందిన శిల్పాలను ఉంచారు. ఆ శిల్పాల యొక్క వివరాలను ఆ శిల్పం ముందు వివరించటం జరిగింది. గమనించండి. ముఖ్యంగా చిన్న పిల్లలకు మరియు చరిత్రను ఇష్టపడే వారికి ఈ మ్యూజియం ఒక అద్భుతం, అద్వితీయం, అమోఘం అనుటలో అతిశయోక్తి లేదు. ఈ మ్యూజియం టైమింగ్స్ మార్నింగ్ 9:30 నుంచి ఈవినింగ్ 5 వరకు. ఎవ్రీ ఫ్రైడే ఈ మ్యూజియం క్లోజ్ చేయబడి ఉంటుంది. ముఖ్యంగా స్టూడెంట్స్కు ఈ మ్యూజియం విజిట్ చేయటం చాలా అవసరం. కన్యాకుమారి వెళ్ళినప్పుడు ఈ మ్యూజియం తప్పక విజిట్ చేస్తారు కదూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఈజ్ దుర్గా ప్రసాద్.
నేను ప్రస్తుతం తమిళనాడులోని కన్యాకుమారి ప్లేస్లో ఉన్నాను. ఇక్కడ ఫేమస్ ప్లేసెస్ని మీకు 1 by 1 చూపించడం జరుగుతుంది. చూద్దాం పదండి.